యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇఫా చికెన్, ఇఫా చికెన్, ఇఫా చికెన్. ఇది ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి కావాల్సింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరికేస్తాయి. కర్డ్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం టర్మరిక్ వేసుకోండి. ఇందులోనే కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను. గరం మసాలా హోమ్మేడ్ వేసాను. మీకు నార్మల్ ఉంటే నార్మల్గానే దొరికే వేసేసుకోండి. ఇందులో కొంచెం కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ పిండుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కంప్లీట్లీ ఆప్షనల్. నాకు కొంచెం ఆయిల్ వేసి ట్రై చేయాలనిపించి ట్రై చేశానన్నమాట. ఈ మిక్చర్ని మంచిగా మిక్స్ చేసుకొని చికెన్కి బాగా పట్టించండి. చికెన్ నేను కొంచెం థిక్ కాకుండా కొంచెం పల్చగా ఉన్నది తీసుకున్నాను. ఇందులోనే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. ఈ ఘాట్లు పెట్టుకుంటే మసాలా అందులోకి బాగా పట్టి చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా మసాలా మంచిగా ఘాట్లు లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకోండి. దీన్ని నేను ఫ్రిడ్జ్లో 2 అవర్స్ వరకు పెట్టేసుకున్నాను. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు, టైం లేకపోతే అలా అయినా చేసేసుకోవచ్చు. నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని వేసుకోండి. ఎక్కువ గ్యాప్ ఉంటే వేసుకోండి, లేదంటే ఒక్కొక్క పీసుగా ట్రై చేయండి. దీన్ని నేను కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ని సెట్ చేసుకుంటున్నాను. టైమర్ 10 మినిట్స్, హీట్ 180 డిగ్రీస్లో సెట్ చేసుకున్నాను అనమాట. ఇది 10 మినిట్స్ ఎందుకంటే పీసెస్ ఎక్కువ తిగ్గా లేవు కాబట్టి. ఒకవేళ తిగ్గా ఉంటే 15 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. 10 మినిట్స్ తర్వాత దీన్ని చిన్నగా ఫ్లిప్ చేసుకోండి, ఎందుకంటే మంచిగా 2 సైడ్స్ కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు నేను టైమర్ని 10 మినిట్స్ వరకు పెట్టుకున్నాను. హీట్ మాత్రం 200 డిగ్రీస్ పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా అవ్వాలని. అంతే, మన ఇఫా చికెన్ రెడీ అయిపోయింది. దీనికి మన హోమ్మేడ్ మయోనీస్ వేసుకోవాలి, అదే ఇంపార్టెంట్. ఆ వీడియో మీకు కావాలంటే, మయోనీస్ ఎలా చేసుకోవాలో కావాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను. దీన్ని నేను లెమన్, ఆనియన్, దాని తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నాను. ఇదే నేను రెడీ చేసుకున్న హోమ్మేడ్ మయోనీస్. టైం లేకుంటే నార్మల్గా దొరికే మయోనీస్ అయినా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.